నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమే పదిలం, నీ మాటే వేదం. నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమే పదిలం, నీ మాటే వేదం. వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా, వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా. వేకువనే స్తుతించెదను నీ నామమున్, వేకువనే స్తుతించెదను నీ నామమున్. నీవే నా దైవం, నీవే నా సర్వం. యాకోబును తండ్రి ఇంట చేర్చినది నీవేగా, ఏశావు హృదయమును మార్చినది నీవేగా. యాకోబును తండ్రి ఇంట చేర్చినది నీవేగా, ఏశావు హృదయమును మార్చినది నీవేగా. నీ నోటి మాటయే మా జీవాహారము, నీ నోటి మాటయే మా జీవాహారము. మధురమైన నీ ప్రేమే మా నిత్య జీవము, మధురమైన నీ ప్రేమే మా నిత్య జీవము. అంధకార బందీగా ఉండిన నన్ను నీ ఆత్మశక్తితో రక్షించుకొన్నావయ్యా. అంధకార బందీగా ఉండిన నన్ను నీ ఆత్మశక్తితో రక్షించుకొన్నావయ్యా. అర్పింతునయ్యా అనునిత్యము స్తుతులను, అర్పింతునయ్యా అనునిత్యము స్తుతులను. రక్షించుమయ్యా నీ ప్రేమాత్మతో, రక్షించుమయ్యా నీ ప్రేమాత్మతో. మంటి ఘటమునైన నాలో మహిమైశ్వర్యము నింపి, నీ మహిమ పాత్రగా నన్ను మలిచినవయ్యా. మంటి ఘటమునైన నాలో మహిమైశ్వర్యము నింపి, నీ మహిమ పాత్రగా నన్ను మలిచినవయ్యా. శ్రమల సంకెళ్లలో ఇరుకు ఇబ్బందులలో, శ్రమల సంకెళ్లలో ఇరుకు ఇబ్బందులలో నా తోడు నీ ఉండి నన్ను నడిపినవయ్యా. నా తోడు నీ ఉండి నన్ను నడిపినవయ్యా. నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమి పదిలం, నీ మాటే వేదం.
నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమే పదిలం, నీ మాటే వేదం. వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా, వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా. వేకువనే స్తుతించెదను నీ నామమున్, వేకువనే స్తుతించెదను నీ నామమున్. నీవే నా దైవం, నీవే నా యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి ఒక లేఖ రాస్తూ పౌలు భక్తుడు ఆ లేఖలో జారిపోయిన విశ్వాసం లేకపోతే సన్నగిల్లిపోయిన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. మనం చాలామంది బాప్తీసాలు తీసుకొని సుమారు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలా సంవత్సరాలు గడిచాయి. మనందరికి కూడా, సేవకుడైన నాకైనా, విశ్వాస సమూహములో చేర్చబడిన మీకైనా. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు, ఈ గలతీ సంఘం ప్రజెంట్ ఎక్కడ ఉన్నది అంటే టర్కీ దేశంలో ఉన్నది. ఈ గలతీ సంఘానికి పౌలు భక్తుడు ఎంత చక్కగా చెప్తాడో చూడండి. 3వ అధ్యాయంలో, అంటే ప్రారంభం నుంచి ఈ రాయబడిన ప్రతి అధ్యాయంలో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంది. సంఘానికి లేఖ రాస్తూ నేను చదువుతున్నప్పుడు అనిపించింది, నిజమే, మా సంఘములో కూడా, ఇతర సంఘాలలో కూడా ఇటువంటి విశ్వాస సమూహము ఉన్నారు నిజంగా ఈనాటి తరంలో అని కొంత మట్టుకు బాధేసింది. కొంత మట్టుకు ఇది సరిదిద్దే వాక్యం కాబట్టి సంతోషము కలిగింది. ఏంటా సరిదిద్దే వాక్యం? 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుదాం. ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరిని దేవుడే వాక్యం ద్వారా సరిదిద్దును గాక. నేను 3 అంశాలు మాత్రం చెప్తాను దీంట్లో, అందరూ కూడా గుర్తుంచుకోండి. ఈయన ఏమంటున్నాడంటే, ఓ అవివేకులైన, వివేకులు అన్నాడా? ఏంటి ఈ మాట? అవివేకులు అంటే ఎవరన్నా ఊరుకుంటారా? అవివేకిగా అజ్ఞానిగా మాట్లాడబాకంటే ఊరుకుంటారా? మూర్ఖుడుగా మాట్లాడబాకంటే ఊరుకుంటారా? మరి వీళ్ళకి కూడా కోపం వచ్చి ఉండిద్దేమో, మనలాగా వచ్చిండిద్దా? ఏమో ఇస్తే వచ్చిందా? కోపం వచ్చిండిద్ది, మనం అనుకున్నాం. వచ్చిండిద్దా? రాదు. ఎందుకు తెలుసా? పౌలు భక్తుని కొరకు ఈ సంఘం పౌలుకున్న కళ్ళజబ్బు నిమిత్తం, ఆ కళ్ళజబ్బు నిమిత్తము సంఘము పౌలయ్య కళ్ళ బదులు మా కళ్ళు ఇవ్వడానికి కూడా మేము సిద్ధము అన్నారు. నిజం. వారి ప్రేమ గురించి కూడా వ్యక్తపరుస్తాడు. ఎంత గొప్ప నీతి, ఎంత గొప్ప విశ్వాసం! సంఘానికి పౌలు పట్ల ఉన్న ప్రేమ ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు చూడండి. 4వ అధ్యాయంలో ఒక మంచి ఉద్దేశముతో మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో వాళ్ళ పక్షాన్ని, సంఘ పక్షాన్ని ఏమని చెప్తున్నాడు తెలుసా? నా బాధను మీరు చూడలేక బిడ్డలారా, నా కన్నులకున్న జబ్బు నిమిత్తం ఆ బాధ, ఆ పెయిన్ మీరు చూడలేక, నా పట్ల మీకు ఎటువంటి ప్రేమ ఉందంటే, నా కోసం మీ కళ్ళు ఊడదీసి ఇవ్వగలిగినంత ప్రేమ మీరు కలిగిన వారు. నా కళ్ళు బాగుపడటానికి, నా కళ్ళ జబ్బుని చూసి
అవసరమైతే నా కళ్ళ బదులు మీ కళ్ళు ఓడబీకి నాకు ఇవ్వగలిగినంత గొప్ప ప్రేమ కలిగిన వారు మీరు. అంత త్యాగమూర్తులు. ఆ త్యాగమూర్తుల గురించి ఏమన్నాడు తెలుసా? ఓ అవివేకులారా. బాధపడతారా అంత ప్రేమ కలిగిన వాళ్ళు? తండ్రి ఉందంటే భలే బాధపడతారు కదమ్మా. మనమైతే బాధపడతాం, మనం బాధపడతాం. కానీ గలతీ సంఘం బాధపడలా. ఎందుకంటే వివేకులుగా ఉండవలసిన వారు మేము అవివేకులం అయిపోయామా? అర్థం చేసుకోవడం ప్రారంభించారు. విశ్వాస జీవితంలో మనం అర్థం చేసుకునే దానికంటే అపార్థం చేసుకునేది ఎక్కువ. చాలా బాధాకరమైన విషయం. దేవునికి కూడా అపార్థం చేసుకున్నంత కాలం ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఉండదు. అర్థం చేసుకున్నంత కాలం అభివృద్ధి చెందుతూనే ఉంటాం మనం. అట్లా అభివృద్ధి చెంది ఒక్కసారిగా పడిపోయిన అవివేకులుగా మార్చబడిన వ్యక్తుల గురించి, విశ్వాస జీవితంలో దేవుని పక్షాన నిలబడి పోరాటం కలిగిన వ్యక్తులుగా ఉండవలసిన ఈ సంఘం అవివేకులుగా మార్చబడి, అజ్ఞానులుగా మార్చబడి, విశ్వాస జీవితంలో దిగజారిపోయి దేవునికి బాధను కలిగించే పరిస్థితిని వారు తీసుకొచ్చినప్పుడు పౌలు రాస్తున్న ఈ లేఖలో 3వ అధ్యాయంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టింది? అంటే ఎవడో మిమ్మల్ని భ్రమ పెట్టాడే. ఎవడు భ్రమ పెట్టే? మనం కూడా మన జీవితంలో ఆశీర్వాదం రాకపోవటానికి ఒక కారణం ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుని రక్షణ అనుభవాన్ని మనం పొందుకోలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో మన నీతిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి ఆ నీతిని బట్టి వచ్చే ఫలాలు మనం పొందకుండా పోతున్నాయి. దానికి కారణాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఆ కారణానికి కారకుడు ఎవరు అనంటే మనం ఎందుకు అనంటే, మిమ్మల్ని ఎవడో ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని ఎవడో చెప్పాలి అందరూ, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు. నిజం చాలా స్లోగా వెళ్తుంది, కానీ నిజం ఎప్పుడు నిజమే. పెద్దలు అంటారు కదా, నిజం ఎలాంటిదంట? మీ నోటితో వినాలా? ఎలాంటిది? అబద్ధం అది నిప్పు లాంటిది, ఇది బొగ్గు లాంటిది. అంతే కదమ్మా, రివర్స్ కదా. నిప్పు లాంటిది నిజమైతే అబద్ధం బొగ్గు లాంటిది, ఆరిపోతున్న దీపం లాంటిది అది. కానీ అబద్ధం ఎంత తొందరగా, నిజం వెళ్ళిద్దా తొందరగా, అబద్ధం వెళ్ళిద్దా? అబద్ధం చాలా ఫాస్ట్గా, వేగం దానికి ఎక్కువ. అది ఎంత వేగంగా వెళ్ళిద్దో అంత వేగంగా పడిపోయిద్ది. నిజం ఎంత చిన్నగా వెళ్తుందో అంత చిరస్థాయిలో నిలిచి ఉంటుంది. ఇక్కడ సంఘాన్ని భ్రమ పెట్టేవాడు ఉన్నాడని పౌలు ఏం చెప్తున్నాడు? ఎవడురా బాబు మిమ్మల్ని భ్రమ పెట్టింది? మీ మనసును మార్చింది ఎవడు? మీ ఆలోచన మార్చింది ఎవరు? మీ విశ్వాసాన్ని చెదిరిపోయిన కారకుడు ఎవడో ఉన్నాడు. ఆ భ్రమపరిచే ఆత్మను మీరు నమ్మకూడదని, నమ్మకూడని దాన్ని మనం నమ్ముతున్నాం, నమ్మవలసిన దాన్ని మనం నమ్మటంలా. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో ఉన్న 3 పాయింట్స్ నేను మీకు చెప్తా ఈరోజు. ఒకటి ఏంటంటే విశ్వాసం గురించి, విశ్వాసం ద్వారా కలిగే ఫలాలు ఒక 3 చెప్తా నేను. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము నీతినిస్తుంది, విశ్వాసము రక్షిస్తుంది, విశ్వాసం ఆశీర్వదిస్తుంది, విశ్వాసము ఆశీర్వాదానికే వారసులు చేస్తుంది. అబ్రహాము జీవితంలో ఈ విశ్వాసం పుట్టుక ఎలా ఉండిద్దంటే, బైబిల్ చరిత్ర అంతా కూడా మనం చదివితే విశ్వాసపు ప్రారంభ దశకములో ఎలా ఉంది అనంటే, అసలు దేవుడే ఎరుగని సమయంలో, దేవుణ్ణే చూడని సమయంలో అబ్రామయ్య దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని నమ్మాడు. అంటే మొట్టమొదటి నేను చెప్పిన మాట, దేవుని మాట మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. తర్వాత ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి ఆ మాట మీద. ఆదికాండములో
12వ అధ్యాయము ఒకసారి చూద్దామా? అక్కడ ఏమి రాయబడి ఉన్నదో, అబ్రహాము జీవితంలో జరిగిందేంటో. ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం జీవితంలో జరిగిన విషయాలు. కొన్ని మాటలు మనం చదివితే గాని ఈ విశ్వాసం ఆత్మీయ జీవితంలో అనేక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసం నేర్చుకోవాల్సిందేంటి? విశ్వాసం అసలు ఎలా ఉంది? విశ్వాసం అంటే ఎవరు? దేవుని మాట వినేవారే విశ్వాసం. ఎవరమ్మా విశ్వాసులు అంటే? అసలు దేవుని మాటే వినవాడు విశ్వాసం ఎట్లవుతాడు? 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. నీవు లేచి, దేవుడు అంటున్నాడు, సర్వశక్తిమంతుడైన మహా గొప్ప దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెలుము. అబ్రహమా, నేను గొప్ప జనాంగంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామము, నీ పేరు గొప్ప చేస్తా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవాడిని శపిస్తా. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానం అండి. నువ్వు లే, ఏమన్నాడు? నువ్వు లే, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి పెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ స్నేహితులను వదిలిపెట్టు, నీ యొక్క రక్త సంబంధికుల్ని వదిలిపెట్టే. వదిలిపెడితే నీకు ఇచ్చే ఫలం ఏంటి తెలుసా అబ్రహమా? ఎప్పుడు నువ్వు చూడలేనంత గొప్ప ఫలం ఇస్తాను నేను. ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో నీ జీవితంలో అనుభవించినంత గొప్ప ఆశీర్వాదపు అనుభవాలు నేను నీకు ఇస్తా. అంతేకాదు, నీ పేరు చరిత్రకి ఎక్కేటట్టు చేస్తా అన్నాడు. నీ పేరు చెప్తే చాలు, చరిత్ర అంతే. దేవుడు మనల్ని అంటే మనం అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? వదిలిపెడతావా? నీ దేశాన్ని వదిలిపెట్టినట్టు వదిలిపెడతాం మనం? నేను ఒకటి చెప్తా. మలావి అనే ఒక దేశానికి నేను వెళ్ళినప్పుడు నాకు ఈ వాగ్దానం గుర్తొచ్చింది. నువ్వు చెప్పావు, ఏంటోలే ఏదో లెటర్లు వచ్చినాయి, ఒక లెటర్ వచ్చింది నాకు రమ్మని, ఇది కళా నిజం అనుకుంటూ వచ్చా, కానీ ఇది నిజమైపోయింది. దేవుడు చూస్తేనేమో నేను నిన్ను విమానాలలో ఎక్కించి స్వార్థ నీ చేత చెప్పిస్తానన్నావు, నాకేం ఇంగ్లీషు రాదు అనుకున్నా. ఈరోజు కూడా నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, నేను చదువుకున్నానే కానీ ఇంగ్లీష్ అంత పండితుడిని కాదు. కానీ నాకు అప్పుడప్పుడు బాగా ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే, ఎక్కడైతే ఏ దేశానికైతే నేను వెళ్ళి స్వార్థ చెప్తానో అక్కడ ప్రారంభం చిన్నగా ఉంటుంది వాక్యము. ఇక వెళ్ళే కొద్దీ ఆ ఫోర్స్ అలా పెరుగుతుంటే అంతా అయిపోయిన తర్వాత నన్ను ఆహ్వానించిన అక్కడ దైవజనులు కానీ విశ్వాస సమూహం కానీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానాన్ని చూసి చాలా సంతోషపడతాను, ఆశ్చర్యపడతాను, అద్భుతంగా స్వీకరిస్తా. కారణం ఏంటంటే, ఒక ఇంగ్లీషు సరిగా రాని వ్యక్తి దేశం కాని దేశానికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని, దేవుడిచ్చిన వాక్యం ఏదైతుందో ఆ వాక్యాన్ని బోధించి వాళ్ళ హృదయాలు తాకే రీతిలో దేవుడు మాట్లాడాడు అంటే ఇది మానవుని వల్ల అయ్యే పనేనా? భాష రాదు, మన దేశమా కాదు, మన జాతి మన మనుషుల కాదు, కానీ వాళ్ళకు అర్థమయ్యే భాష, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో బోధ జరిగింది అని అంటే ఇది పరిశుద్ధాత్మ క్రియ అంటారా, లేకపోతే మనుషుడు చేసిన గొప్పగా ఆలోచన క్రియ అంటారా? రియల్లీ నేను జోహానస్బర్గ్ అనే సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్ అనే ప్లేస్లో అక్కడి నుంచి సుమారుగా మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిన ఆ ప్లేస్ నాకు గుర్తులేదు. వెళ్ళినప్పుడు ఎంత ఉజ్జీవంతో దేవుడు నన్ను వాడుకున్నాడంటే, బయటకు వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు పాస్టర్ కారల్ టక్కాచ్ తెలుసుగా తెల్ల ఆయన, మళ్ళీ వాళ్ళ ఆవిడ వస్తుంది వచ్చే నెలలో. ఆయన సహదేవ్ రియల్లీ గ్రేట్,
ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్ యు మెన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఓ దేవుని మనుషుడా, ఆ పరిశుద్ధాత్మని ఎంత బలంగా వాడుకుందో నా కళ్ళతో నేను చూశాను. రియల్లీ గ్రేట్. ఇది చాలా అద్భుతమైన మాట. ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేవుని మాట విని బయలుదేరేవాడు దేవుని మాట విని ఫస్ట్ మాట వినంగానే నమ్మాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే నమ్మాలి. విశ్వాసకి తగింది ఏంటంటే వాక్యం వినడానికి ఇష్టపడాలి. మన ఇక్కడ వాక్యం బోధిస్తుంటే మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ విశ్వాస లక్షణం కానే కాదు. సో అందుకనే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు విశ్వాసి అయిన వాడు వింటాడు. విన్న ఆ మాటను నమ్ముతాడు, నమ్మి అడుగు పెడతాడు. అది ఆడికి ఆశీర్వాదకరంగా మార్చబడింది, అతనికి లేదా ఆమెకి. ఎవరైతే ఆ వాక్యాన్ని వినటానికి ఇష్టపడతారో, ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో, ఆ వాక్యం నమ్మకం ఉంచుతారో, ఆ మాటను నమ్మి అడుగు పెడితే అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. అబ్రహాము విషయంలో జరిగింది అదే. గలతీ సంఘానికి 3వ అధ్యాయంలో లేఖ రాస్తూ ఇక్కడ అబ్రహాం విశ్వాస యొక్క ప్రస్తావన కూడా తీసుకొస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఒకసారి. మరొకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం మనం. అక్కడ ఏం రాయబడి ఉంది, ఏం మాట్లాడుతున్నాడు? గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన ఓ అవివేకులారా, ఓ అజ్ఞానులారా, జ్ఞాపకం ఉంచుకోండి. సిలువ వేయబడిన యేసు వేయబడినట్టు భ్రమపరిచాడా ఎవడో మిమ్మల్ని? ఆయన సిలువ వేయబడ్డాడు, మేకులు దించబడ్డాయి, లేదులే సిలువ వేయబడినట్టు అలా ఉంచేళ్ళే అని చెప్తే మీరు నమ్మేశారా? అయ్యో చూడండి ఇక్కడ ఎంత బాధపడతాడు తర్వాత. మీరు ఎంత అవివేకులైతిరా. చదవాలమ్మా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఎంత అవివేకం. మొదట మీ ప్రారంభ దశ ఎలా ఉంది, మీ ప్రారంభ జీవితం ఎలా ఉంది? ఓ గలతీయులారా, సకల జనుల ప్రార్థనా మందిరములో పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఉన్న విశ్వాస సమూహము మీరు ఎలా ఉన్నారు అని అంటే, సహదేవ్ పాస్టర్కి అప్పగించిన పరిచర్యలో ప్రతి విశ్వాసికి చెప్తున్న ఈ మాట. మీరు ఎలా ఉన్నారు అని అంటే, ఇంకా ఇతర సంఘాల్లో ఉన్న దైవ భక్తులకు విశ్వాసులు అనబడిన వారికి చెప్తున్నా, భ్రమపరిచే ఒక ఆత్మ నీ ప్రారంభ దశకములో ఆత్మానుసారంగా నువ్వు నడిపించబడి ఈరోజు శరీరానుసారంగా దిగజారిపోవడానికి నిన్ను ఏదో భ్రమపరిచింది. ఎవరో నిన్ను భ్రమపరిస్తే నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. ఎవరైనా భ్రమపరిచేవారు వచ్చి నిన్ను భ్రమపరిచారు అంటే వారి మాట నువ్వు విన్నావంటే దేవుని మాట నువ్వు విననట్టే కదా. అంతే కదమ్మా. అబద్ధాన్ని ఇది సత్యము అన్నట్టు చెప్పేవాడి మాట నువ్వు విన్నావంటే సత్యాన్ని అబద్ధంగా నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అంటే నిజాన్ని నువ్వు ఏం చేసావు? గంప కింద పెట్టి కప్పి పెట్టావు. కానీ నిజం ఎలాంటిదంట? నిప్పు లాంటిది నిజం. అది ఏదో ఒక రోజు ఫైర్ అవుతుంది. అరే నిజమేరా ఇది అని తెలిసిన రోజు మనం బాధపడతాం. చాలా మంది ఏం చేస్తారంటే నిజాన్ని గ్రహించక అబద్ధాన్ని స్వీకరిస్తారు. జీవితం పాడైపోయే సమయంలో, లేక ఆత్మీయ జీవితం పాడైపోతున్న, కుళ్ళు పట్టిపోతూ ఉన్న సమయంలో అప్పుడు గ్రహించి ఎంత అవివేకిని, ఎంత అజ్ఞాన్ని, అయ్యో ప్రభువా నన్ను క్షమించు. అప్పటికే జీవితం సగం కాలిపోతుంది. మన జీవితం సగం కాలిపోతుంది, అప్పటికే అయిపోతుంది జీవితం. ఆ మిగిలిపోయిన జీవితం దేవుడికి కూడా ఉపయోగపడదు. అయిపోయింది నీ జీవితం. అయిపోయిన తర్వాత నువ్వు ఎంత అంగలార్చినా సుఖం ఏమన్నా? నీ కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నిలబడతా నడుము పనిచేయదు. అంతా అయిపోయిన తర్వాత దేవుడు చేత వాడుకో అంటే అటు కుదిరిద్దా? నువ్వు నిలబడాలా, నువ్వు స్ట్రైట్గా నిలబడాలా, పరుగెత్తాలా లేని పిలవలే, అప్పుడు నువ్వు ఉపయోగపడతావు దేవునికి. అంతేగాని ఉపయోగపడని వ్యక్తిగా మారిపోయిన తర్వాత నువ్వు ఎంత అంగలారిస్తే సుఖమే ఉంది. అందుకంటున్నాడు, అవివేకులారా, మీరు మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించితిరా. అంటే ఎన్ని కష్టాలు అనుభవించుంటారు బహుశా వీళ్ళు?
అమ్మా, విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు. మీకు కూడా తెలుసు, మీకు కూడా కష్టాల విలువ తెలుసు, మీకు కూడా కష్టాల విలువ తెలుసు, మీకు శ్రమల విలువ తెలుసు, మీకు బాధల విలువ తెలుసు. అయినా సరే అన్ని బాధలు భరించి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసములకు కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మీ పందెపు పరుగులు ఓపికతో పరిగెడుతున్నారే, ఇంతలోనే జారిపోయారా? భ్రమపరిచే ఆత్మ మిమ్మల్ని వచ్చి భ్రమపరిచేసిందా? అరే, ఎంత చలాగ్గా ఉండేదానివి నువ్వు, ఎంత హుషారుగా పరిగెత్తేవాడివి నువ్వు. నీ కాళ్ళు నిజంగా జింక కాలవలే ఎంత వేగంగా శరవేగంగా పరిగెత్తేవి. దేవుని పని అంటే ఈరోజు చచ్చుబడిపోయినాయి నీ కాళ్ళు. అంటే ఎవరు నిన్ను భ్రమపరిచారో, ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నిన్ను విశ్వాస జీవితంలో చెదిరిపోయేటట్టు చేస్తే నువ్వు చెదిరిపోయావు. అందుకే కొన్ని మాటలు అంటాడు విశ్వాసం. అయ్యా, విశ్వాసం వల్ల జరిగిన కార్యమే తప్ప ధర్మశాస్త్రం వల్ల కాదు. విశ్వాసము, అందుకని ఇక్కడ అంటున్నాడు అబ్రహాం గురించి రాశాడు చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఇప్పుడు ఎవరు కుమారులు మనం? నిజమా? నాకు తెలియదు. నిజమా మనం అబ్రహాం కుమారులమేనా? నేను చెప్తా ఎవరు అబ్రహాం కుమారులు అంటే, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని వినేవారందరూ అబ్రహాము కుమారులు. వింటేనే కాదు, విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, అనుసరించాలి. అనుసరించడమే కాదు, ప్రవర్తించాలి. ప్రవర్తించడమే దానికి తగిన రీతిలో మనం బ్రతకాలి, ప్రకటించాలి. వీళ్ళు అబ్రహాము సంతానం. ఓకే, అబ్రహాము సంతానం అయితే అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నీ దేశాన్ని విడిచిపెట్టి నీ తల్లిదండ్రులను నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు కదా. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఈ మాట నోరుండే వాళ్ళు చెప్పండి అమ్మా, ఈ మాట విన్నాడు. చెవులు ఉండే వాళ్ళు చెప్పండి, ఈ మాట. అబ్బో, చెవులుండి నోరుండి బాగా పనిచేస్తుంది. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు ఆ మాట విన్నాడు. విని ఏం చేశాడు? నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించి ఏం చేశాడు? క్రియారూపం ప్రారంభించాడు. ఏంటా క్రియారూపము? దేశాన్ని వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, అన్నదమ్ములను వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు. అసలు ఆ ప్రాంతమే విడిచిపెట్టి తన అనుకున్న వాళ్ళందరూ వదిలిపెట్టి దేవుని కోసం అడుగు పెట్టాడు అబ్రహాం. దేవుడు ఎక్కడైతే ఏ ప్రాంతం మీద చూపించాడో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అబ్రహాము విశ్వాసంతో అడుగు పెట్టిన అడుగు ప్రపంచ చరిత్రకి ఎక్కేటట్టు చేసింది అబ్రహాముని. ఒక్క మాట అబ్రహాం జీవితాన్ని మార్చింది. ఎన్నిసార్లు వాక్యం విన్నావు, ఎన్నిసార్లు ఈ హృదయాన్ని కడగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కడుక్కుంటావు, ఏడుస్తావు. మరి దొంగ ఏడుపు మంచి ఏడుపు నాకు తెలియదు. నేను మిమ్మల్ని కాదు అంటుంది, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా. చాలా మంది మందిరానికి వెళ్ళి అబ్బో ఎంత అంగలారుస్తారో, బట్టలన్నీ తడిసిపోతాయి, ఏడిసి 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 పక్కన వాళ్ళ మీద కూడా పడతా ఉంటుంది. అంత నేను ఏడుతున్నాను చూడండి, అంత దొంగేడుపా. నువ్వెందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు తెలుసమ్మా? నువ్వెందుకు అబ్రహాములో దీవించబడలేకపోతున్నావు తెలుసా? అబ్రహాములో ఉన్నది మనలో లేనిది జ్ఞాపకం చేసుకోడు. అబ్రహాము విన్నాడు, విశ్వాసం ఇచ్చాడు, ఒక అడుగు ముందుకేసాడు, 1000 అడుగులు ముందుకేశాడు, 10,000 అడుగులు ముందుకు వేశాడు, 1,00,000 అడుగులు ముందుకు వేశాడు. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు మిగిలినాయి, ఎన్నో రకాల శ్రమలు వచ్చినాయి, వేదనలు కలిగినాయి. అయినా సరే ఒక్క అడుగు కూడా వెనక్కిలే. నువ్వు ఎన్ని అడుగులు వెనక్కేసావు ఆత్మీయ జీవితంలో? ఎన్నిసార్లు మందిరానికి రావడం మానేశాను ఆత్మీయ జీవితంలో? వామ్మో, ఈరోజు వాక్యం అంతా నన్నే పొడుస్తున్నాడు మా పాస్టర్ గారు. పొడిసే పనే పాస్టర్ గారికి. పాస్టర్ గారు పొడవడం, వాక్యం పొడుస్తుంది. వాక్యం అనగా దేవుడు. దేవుడు నిన్ను పొడుస్తున్నాడు, అది గుర్తుంచుకో. ఎందుకు తెలుసా? నీలో ఉన్న ఆ మలినాన్ని చెక్కుతుంటే నీకు బాధ కలుగుతుంది. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళ కర్ర బాగా ఉంది, నున్నగా ఉంది కదా, ఇంట్లో తెచ్చి వాడుకుందామని ఆ కర్ర నరికావు. ఆ ముళ్ళుతోనే తీసుకొచ్చుకుంటావా? దానికి అది ఆ కర్ర నీకు అవసరం కాబట్టి ఆ కర్ర చుట్టూ ఉన్న చెల్లెలు కూడా చెక్కేస్తావా? ముళ్ళు కూడా చెక్కేయాలిగా. చెక్కేస్తే ఆ చెట్టు బాధపడతలేదా? బాధపడిన ఒక మంచి రూపం వచ్చింది దాంట్లో.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను చెక్కుతున్నాడంటే ఒక మంచి రూపం ఏర్పడటానికి. ఒక శిల్పకారుడు పనికిమాలిన రాయిని తీసుకొచ్చి నిలబెడతాడు. దానికి ఆకారమే ఉన్నది. దానికి మంచి ఆకారం ఇవ్వాలి అంటే దాన్ని చెక్కాలి. చెక్కితేనే దానికి ఒక రూపం వస్తుంది. దేవుడు నిన్ను ఎన్నిసార్లు చెక్కలా, మళ్ళా ఏమైందంటే మన హృదయాన్ని క్రొవ్వు బట్టి అలా కొవ్వు పెరుగుతునేసరికి మన రూపం మారిపోతుంది. అసలు ఆ గలతీయుల గురించి ఆయన చెప్తారు, ఇన్ని కష్టాలు మీరు ఎందుకు పడ్డారు, ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టమంతా అర్థమైపోయింది. ఒక్క భ్రమ కలిగిన మాట అనేసరికి ఎవడో వచ్చి ఏదో చెప్తే నమ్మేశారే. ఇన్నాళ్ళు మీకోసం నేను కన్నీరు కార్చాను, ఆ కన్నీరంతా అర్థమైందని సేవకుడు బాధపడుతున్నాడు. ఈరోజు ఆత్మీయంగా ఉన్న సంఘాలలో విశ్వాస సమూహం ఎంతమంది చెదిరిపోయారో, చెదిరిపోయిన వారి కొరకు ఆ సేవకుడు కన్నీరు కార్చి రోదన చేసి మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తే ఆ సేవకుల్నే మర్చిపోతున్నారా? అందుకేనంటున్నాడు, ఇంత అవివేకుల, నా కోసం మీ కళ్ళు కూడా ఓడబెకి ఇవ్వాలనుకున్నారే. నా బిడ్డలైన మీరు ఇలా తయారైతే నా హృదయం వేదనగా ఉండదా? ఎలా ఉండాలి? తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటారంటే, నన్ను మించిన వాళ్ళు కావాలి నా పిల్లలను కోరుకుంటాడు. అంతేగాని వీడు ఎదిగితే నా పేరు పోయిద్దని ఎప్పుడు అనుకోడు. నిజంగా ఆత్మీయంగా ఉన్న ఏ సేవకుడు కూడా, నేను చెప్తున్నా గుర్తుంచుకోండి, ఏ సేవకురాలు కూడా సంఘంలో ఆత్మీయ బిడ్డలు ఎదుగుతుంటే, ఆరాధనలో, స్తుతుల్లో, యాచనలో, ప్రార్థనలో గొప్పవారు అవుతుంటే, వాక్య పరిచర్యలు గొప్పవారు అవుతుంటే, సంఘ పరిచర్యలు గొప్పవారు అవుతుంటే వారిని చూసి మురిసిపోతారు, సంతోషపడతారు తప్ప కుళ్ళుకోరు. కుళ్ళుకునేవాడు సేవకుడే కాదు, సేవకురాలే కాదు. వృద్ధి చెందుతుంటే ఆనందపడతారు. వాళ్ళకి ఇచ్చే ఆనందం ఏంటి తెలుసా? మీరు మీ తల్లిదండ్రులు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ క్రియారూపమైన విశ్వాసంతో కూడుకున్న ప్రవర్తనే. అసలు విశ్వాసమే కోల్పోయారు. సంఘం ఎలా భ్రష్టు పెట్టిపోయేటప్పుడు ఉండిద్దా? సంఘం నిలబడుతున్న విశ్వాసమే కోల్పోతే వాడు విశ్వాసం అనబడతారా? చూడండి, ఇక్కడ ఏమంటానంటే, నేను క్లోజ్ చేస్తాను, తొందరగా ముగిస్తాను, వినండి. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని పట్ల మనకున్న విశ్వాసం మనం నీతిమంతులుగా మార్చింది. అంటే మన విశ్వాసం ఏం చేసిందంటే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. చూడండి, రోమా విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారులని తెలుసుకోండి. అంటే విశ్వాసం ఉన్నవాడు అబ్రహాం కుమారుడు అవుతాడు, కానీ విశ్వాసం లేనివాడు అబ్రహాం కుమారుడు కాదు. దీంట్లో ఇంకో మాట ట్విస్ట్ ఉంటుంది, నేను చెప్తా వినండి. పేదలాజరు ధనికుడు చనిపోయారు. లాజరేమో అబ్రహాము కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఈ ధనికుడు ఎక్కడున్నాడు? అగ్నిలో పడి కాలిపోతున్నాడు, అగాధంలో ఉండి నరకంలో ఉండిపోయాడు. కానీ ఇతను, ఈ ధనికుడైన వాడు, నరకాన్ని రుచి చూస్తున్నవాడు కేకలు పెడుతున్నాడు. ఎవరినో తెలుసా? తండ్రివైన. అంటే ఇప్పుడు ఎవడు? ఈ ధనికుడు ఎవడు? విశ్వాసే. అందుకే అంటున్నాడు, తండ్రివైనా. మనం కూడా అంటాం, తండ్రివైనా అబ్రహాము, నువ్వు అన్నంత మాత్రాన నువ్వు బిడ్డవు కాలేవు. బిడ్డ, అబ్రహాములో ఉన్నవి లక్షణాలు నీలో ఉండాలా. నువ్వు ఎవర్రా అంటే, మన మధ్య ఒక మ్యారేజ్కి వెళ్తే, మా ఫ్రెండ్ పిల్లల పెళ్ళికి వెళ్తే, అన్నయ్య పెద్దోడిని చూశాను, సేమ్ మీరేనన్నయ్య అన్నాడు. వెంటనే క్యాచ్ చేశాను. అన్నయ్య, అరే నువ్వు సాధవ్ గారు అబ్బాయి కాదు అని అడిగాను. అన్నయ్య వాడు ఒప్పుకున్నాడు. వాడు ఒప్పుకోకి ఎవడు ఒప్పుకుంటాడు రా అన్న. కారణం ఏంటంటే, నువ్వు అప్పుడు ఉండేవాడువే అట్టున్నాడు అన్నాడు. ఆయన చూడంగా నువ్వే గుర్తొచ్చావు యంగ్ స్టేజ్లో. ఇప్పుడే ఉందని ముసలాండి అయిపోయాను కదా అన్నాడు. లేదులే అన్నాడు మళ్ళీ. సో ఇప్పుడు ఆ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? పోలిక తండ్రి నుంచి వచ్చిన పోలిక. మరి అబ్రహాం పోలిక మనకి ఎక్కడి నుంచి రావాలి? మన అబ్రహాం తండ్రి లేని అబ్రహమా అని మనం అనాలంటే మనకి ఏ పోలిక రావాలి? ఇప్పుడు దేవుడు ఏ పోలిక రావాలి?
నువ్వు పిల్లలు పుట్టగానే అక్క నువ్వు పిల్లలను చూసుకొని ఇప్పుడు కాదులే అప్పుడు సంగతి కదా. ఎందుకు తెలుసా? నా పోలిక అని అనుకుంటూ ఉన్నాను. నేను కూడా అంతే. మనందరం పిల్లలు పుట్టగానే నా పోలిక అసలు అచ్చు నీ ఒక్కనే అమ్మాయి ఇచ్చారు, అచ్చు ఇడు ముక్కు నీ ముక్కే అనగానే ఇచ్చారు, సంతోషపడలేదు ఆ రోజు? అవును కదా. అబ్బాయి ఈ కర్రలు చూసాం, అచ్చు గౌరీ నీ ముక్కే నీ ఒక్క అనగానే సంతోషపడలేదా? అబ్బా నా పోలిక వచ్చింది, అబ్బో ఎంత మురుసుకునేది మా అమ్మాయి పిల్లల్ని ఎటు చూసుకుంటా. అబ్బా కారణం ఏంటి? పోలిక. అబ్రాహామయ్య మనల్ని చూసి మురిసిపోవాలి. మురిసిపోవాలంటే ఆకారమే కాదు, అన్ని ఆత్మానుసారంగా అన్ని అలంకరణ మనలో ఉండాలి. అబ్రహాముకు పోలిన అలంకరణ మనలో ఉండాలి. అబ్రహాములో ఏ అలంకరణ తెలుసా? దేశాన్ని వదిలిపెట్టాలంటే త్యాగం చేసే మనసు అబ్రహాములో ఉంది. ధైర్యంతో అడుగులు వేసే మనసు అబ్రహాములో ఉంది. ఈ రెండింటికి ముందు అబ్రహాములో ఏముందంటే వినగలిగిన మనస్సు ఉంది అబ్రహాముకి. వినటమే కాదు, విశ్వాసం ఉంచగలిగిన మనస్సు ఉంది అబ్రహాములో. అందుకే త్యాగం చేశాడు. ఏంటి? ఆ దేశాన్ని వదిలిపెట్టడానికి, తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి, బంధువులను వదిలిపెట్టడానికి. ఆయన ఏమయ్యాడు తెలుసా? దేవుడు ఏ వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడో అది నెరవేర్చబడింది. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడ అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మిన అయిపోయింది. 7వ వచనంలో విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చిన లేఖనమందు ముందుగానే చూచున్నాం. ఈ మాట చెప్తూ కింద 9వ వచనం అంటాడు, విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా. అంటే ఇప్పుడు మనం ఆశీర్వదించబట్టలేదంటే అర్థం ఏంటక్క? చెప్పాలి. మన దగ్గర ఏం లేదు. ఏమైపోయింది అది? ఎవడో మనల్ని రైట్ ఇస్తే మన చక్కగింటుంది వాక్యం. ఎవడో మనల్ని భ్రమపరిచాడు. ఎవడు నిన్ను భ్రమపరిచాడు? నిన్ను భ్రమపరిచిన విధానం అబద్ధాలు నిన్ను సత్యముగా నమ్మావు కాబట్టి ఆశీర్వాదానికి దూరం అయిపోయి శాపగ్రస్తమైన జీవితంలో నువ్వు రావడం కారణం ఎవరంటే ఎవరు ఏం చేయరు ఇక్కడ, మనమే. అబ్రహాములో ఉన్న గుణగణాలు మనలో ఉండాలి. ఆయన బిడ్డలుగా ఆత్మానుసారమైన గుణగణాలు మనలో ఉండాలి. అబ్రహాము దేవుడి వాక్యము, దేవుడు మాట చెప్పగానే నమ్మాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా బిడ్డలారా? అబ్రహాము జీవితంలో ఈ 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఆది కాండంలో రాయబడిన 2 మాటలు చెప్తా. ఒకటి, ఆయన దేవుడు చెప్పిన మాట విన్నాడు, విశ్వాసం ఉంచాడు, అడుగులు పెట్టేశాడు. బాగుంది. ఆయన అడుగులు పెట్టి బేతేలుకి హాయికి మధ్యన గుడారం వేసుకొని ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రయాణానికి మధ్యలో అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాక, ఊరు దాటి బయటకు వచ్చాక ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. దానికి ముందు చేసిన పని ఏంటి తెలుసా? వాక్యమును విన్నాడు, విశ్వాసం ఉంచాడు, త్యాగం చేశాడు. అంటే అన్ని కూడా దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటన్నిటి కూడా విడిచిపెట్టాడు. ఆ తర్వాత ధైర్యంతో అడుగులు వేసిన అబ్రహాము బేతేలుకి హాయికి మధ్య గుడారము వేసి బలిపీఠము కట్టెను అని ఉంది బైబిల్లో. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు నీ రక్షకుడిని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేపబడినని హృదయమందు విశ్వసించిన నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ హృదయమందు మొదట బలిపీఠం కట్టుకో. వాక్యం విన్నావు, నీ బలిపీఠాలు చూస్తే ఎలా ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కరు బలిపీఠం చిందర వందరగా పడిపోయినాయి ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో. మన హృదయం అనే బలిపీఠాలు ఎలా ఉన్నాయనంటే, దేవుని కోసం కట్టబడిన బలిపీఠాలు ఎలా ఉన్నాయంటే బద్దలైపోయి ఉన్నాయి. బలిపీఠాలు బద్దలైపోయినాయి. కారణం ఏంటంటే భ్రమపరిచేవాడు వచ్చి నిన్ను భ్రమపరచబట్టి విశ్వాసంలో చెదిరిపోయావు. చక్కగా ఉన్న నీ ఆత్మీయ జీవితం,
వృద్ధి చెందుతున్న ఈ ఆత్మీయ ఎవడో ఏదో చెప్తే నువ్వు నమ్మి పాడైపోవడానికి కారణమైంది. అవివేకులైనవో గలతీయులారా, మీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి, మీ బలిపీఠాలు పాడైపోవడానికి కారణం అబ్రహాం బలిపీఠం కట్టినట్టు నువ్వు బలిపీఠం కట్టుకుంటున్నావా? ప్రార్థనా బలిపీఠాలు ఏ కుటుంబాల్లో కట్టబడతాయో ఆ కుటుంబాలు అబ్రహామును దీవించిన దేవుడు ఆ కుటుంబాలను దీవిస్తాడు. అబ్రహాము వారసులుగా వారు ఉంటారు. అంతేగాని మనం ఏదో పేరుకి అబ్రహాము వారసులు, అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె మనంతా మనం అనుకుంటే సరిపోతుంది. ధనవంతుడు వరే జడ్జిమెంట్ మనం తీసుకోకూడదు. జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జడ్జే ఇవ్వాలి, న్యాయాధిపతి జడ్జి ఇవ్వాలి. కానీ మనం న్యాయాధిపతి సీట్లు మనం కూర్చోవాలని ఇష్టపడకూడదు. ఆ తర్వాత అంటే నేను 3 మాటలు చెప్తాను. మొదట ఈ యొక్క అంశంలో గలతీ సంఘం గురించి ఓ అవివేకులైన గలతీయులని చెప్తూ అసలు వీళ్ళు ఎవరు అని అంటే విశ్వాస సమూహమే. విశ్వాసం ఎక్కడి నుంచి పుడుతుంది? వినుట వల్ల. అబ్రహాం ఏం చేశాడు? మొట్టమొదట దేవుడు వాక్యమును, దేవుని మాటను వినంగానే ఏం పుట్టింది? అబ్రహాములో విశ్వాసం పుట్టింది. వినుట వల్ల విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే మాట రాయబడి ఉన్నది అని అంటే, విశ్వాసి అయిన వాడు ఎవరి మాట వింటాడు? వాక్యాన్ని, దేవుని మాటను వింటాడు. ఇప్పుడు దేవుడు వచ్చి నాతో మాడితే వింటా పాస్టర్ గారు అని మీరు అంటారా? దేవుడు తన సేవకుడి నుంచి ఏ సేవకుడు నిలబెట్టుకోవాలనుకుంటే ఆ సేవకుడు నిలబెట్టుకొని ఆయన నోటి నుంచి మాట్లాడతాడు. అది నువ్వు ఉంచావనుకో, ఇది నా కోసం దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడని విశ్వసించావనుకో, నువ్వు అబ్రహాము వారసురాలవే, అబ్రహాము వారసుడవే. వారసత్వం రావడమే కాదు, వారసత్వ రీత్యా ఆశీర్వాదం కూడా మనకు వచ్చిందట. ఇదే కదా రాయబడింది ఇక్కడ. చూడండి ఒకసారి 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా, అది దీనికంటే పై వర్డ్ మనం చదువుకున్నాం 7వ వచనం 6:7లో 6లోనేమో నీతి, విశ్వసించిన వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. 7వ వర్డ్లో ఏం రాయబడిందంటే విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క బిడ్డలు అని రాయబడి ఉంది. ఇక్కడ 9వ వచనంలో ఏమంటే వారసులు ఏంటంటే ఆశీర్వదించబడిన వారట. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తుంటే దీంట్లో మనం ఏం కోల్పోయాము? ఇప్పుడు మనల్ని అనొచ్చా? గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వార్డ్ చదవండి ఒకసారి. ఇప్పుడు మనం వివేకులమా అవివేకులమా? ఒప్పుకుంటున్నారు అవివేకులని. ఆ విశ్వాసం లేని వారు ఎవరల్లో? మరి విశ్వాసం ఉంటే నువ్వెందుకు దీవించబట్టల్లా? ఎందుకు దీవించబడతలేదు? కారణం ఏంటి తెలుసా? 12వ అధ్యాయం ఆదికాండం మనం చదివేమే అబ్రహాం గురించి. అబ్రహాములో ఉన్నవి మనలో. ఎస్, ఇప్పుడు అర్థమైందా? వాక్యం అర్థమైందా? మనం ఎందుకు దీవించబడతల్లా, మనం ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండటల్లా, మన కుటుంబాలు ఎందుకు దీవెనకరంగా మార్చట్లా అంటే ఫస్ట్ మనం వినటానికి ఇష్టపడతలా. ఈయన వాక్యం చెప్తుంటే చాలా మంది అక్కాయిలు ఏం చేస్తారంటే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అప్పుడే గుర్తొచ్చింది. ఇంకొక అన్నలు కూడా అదట్లే ఈ వాక్యం పోయింది. యాడికి వెళ్ళంటే ప్రార్థన ఏం చెప్పాడు? ఏదో చెప్పాడు కానీ భలే చెప్పాడు పాస్టర్ గారు అంటారు. ఏం చెప్పాడు? అదే సూపర్, ఈరోజు వాక్యం భలే ఉంది అసలు అంటారు. ఏం చెప్పాడు అంటే అదే గుర్తులేదు. అదే 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 మీరు చెప్పారంటే మిగతాది గుర్తులేదు అన్నట్టు అంటూ ఉంటారు. కనుక బిడ్డలారా జ్ఞాపకం తీసుకోండి. నేను ఈ యొక్క వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను, ముగిస్తున్నాను. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఉదయకాల సమయంలో విశ్వాసం మనలో ఉండాలి అంటే వాక్యం వినాలి. విన్న వాక్యాన్ని విశ్వసించి ధైర్యంతో అడుగులు వేయాలి. దేవుని కోసం ఏదైనా మనం చేసే సాహసం మనలో ఉండాలి. రెండవది, విశ్వసించిన వాడు నీతిమంతుడుగాను ఉంటాడు. నీతిమంతుడైన వాడు రక్షించబడతాడు. ఈ వాక్యం మనం చదువుకున్న దాంట్లోనే ఉందంతా. అదేవిధంగా రోమపత్రిక 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీరు 10:17లో ఉంటుంది వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని. 10:9-10లో ఉంటుంది
అదేవిధంగా యేసు ప్రభు తన నోటితో యేసుక్రీస్తు ప్రభు వారు నా ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచాడని హృదయంలో అంగీకరించడం వల్ల మనం రక్షించబడతాం. ఇది విశ్వాస సమూహమునకు తగినది. ఈ రీతిలో ఉన్న మనం దేనికి చెదిరిపోతున్నామంటే భ్రమపరిచే మాటలకు చెదిరిపోతున్నాం. జీవము లేని మాటలకు విశ్వాస జీవితంలో మనం కట్టుకున్న బలిపీఠాలు బ్రద్దలైపోతున్నాయి. విశ్వాస జీవితంలో విశ్వాసికి తగిన వాక్యములు వెనక మన హృదయమందు కట్టబడిన బలిపీఠాలు బద్దలైపోవడానికి భ్రమపరిచే ఆత్మ వచ్చి ఏమి బోధ చేస్తే ఆ బోధ వింటున్నాం మనం. అందుకే వారసులమా కాదు, నీతిమంతులమా కాదు, రక్షించబడుతున్నామా లేదు, అనేక రకాల ముప్పు మనకు వచ్చేస్తుంది. ముప్పు వచ్చి ఏడుస్తున్నాం, ప్రభువా నువ్వు ఈ సమయంలో ఈ ఆపదలో నువ్వే రక్షించు, నువ్వే కాపాడు, నువ్వే మాకు దిక్కు అని అంటున్నాం. ఆ దిక్కును అడగాల్సిన పనిలే. అబ్రహాము శారాన్ని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు ఫరో శారాని ఇంటికి పిలిపించుకుంటాడు తన భార్యగా చేసుకుందామని. అబ్రహాము ధైర్యంతో అడుగు వేసిన ఆ అడుగు ముట్టకుండా చేశాడు. చూసావు, దేవుడు శారమ్మ మీద చెయ్యి వేయకుండా దేవుడు రక్షించాడు. కత్తులతో యుద్ధం చేశాడు అబ్రహాం అంటే లేదు, బలిపీఠం కట్టుకున్నాడు. ఆ బలిపీఠం రక్షించింది. బలిపీఠం కట్టుకున్నాడు హృదయం ముందు. ఆ బలిపీఠం కట్టబడిన బలిపీఠం దగ్గర ప్రార్థించాడు మోకరించి. ఆ ప్రార్థన శారమ్మను రక్షించింది. అంటే ఒక విశ్వాస జీవితంలో నా మాట విని నమ్మి ధైర్యంతో అడుగు పెట్టగా బలిపీఠం కట్టుకొని అడుగులు వేయగా ఆ వేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుని ఆశీర్వాదం, దేవుని సంరక్షణ ఉన్నది, దేవుని ప్రొటెక్షన్, దేవుని కాపుదల ఉంది. మన బలిపీఠాలు సరి చేసుకుందాం. ఎక్కడ ఏ వాక్యం, ఏ వ్యక్తులు మనల్ని చెడగొట్టారో ఒక్కసారి ఆలోచించేద్దాం. ఏ వ్యక్తులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి కారణమయ్యారో అవి జ్ఞాపకం ఉంచుకొని ఈ మాట దగ్గర నుంచే కదా నా ఆత్మీయ జీవితం పాడైపోయింది, ఇప్పుడన్నా నేను సరి చేసుకుంటా, చెదిరిపోయిన ఈ బలిపీఠాన్ని చక్కగా కట్టుకుంటా, ప్రభువా నన్ను క్షమించు, అవివేకు వలె అజ్ఞాని వలె నన్ను ఉంచక నీకు సాక్షిగాను నీకు నమ్మకమైన విశ్వాస జీవితంలో జీవించి నీ బిడ్డగా నన్ను బ్రతికించండి, అబ్రహాము వారసుడిగా అబ్రహాము వారసురాలిగా నన్ను ఉంచండి అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. విశ్వాస జీవితంలో అనేక మంది చెదిరిపోతున్నారు. భ్రమపరిచే ఆత్మ చెదరగొట్టుచున్నది. విశ్వసించిన వాడు ఖచ్చితంగా అబ్రహాము వారసుడే, కుమారుడే. విశ్వాసం లేకుండా నీకు ఇష్టడై ఉండట అసాధ్యం. అబ్రహాము వారసులమైన మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కానీ ఆశీర్వదించబడలేకపోతున్నామంటే దానికి కారణం ఎవరో మమ్మల్ని భ్రమపరిచారు, తప్పుడు మాటలు చెప్పారు, అబద్ధపు బోధలు మాకు చేశారు. క్షమించండి, మన్నించండి. వాటికి చెవి యొగ్గక సత్యవాక్యములకు చెవి యొగ్గి వాక్యానుసారమైన జీవితం నడిపించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నూతనమైన సబ్స్క్రైబర్స్ని దీవించండి. నూతనంగా చూస్తున్న వ్యూవర్స్ని దీవించండి. ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు దీవించండి. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఫలాలు బిడ్డలు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతూ వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. వ్యవసాయం లేని వారికి వ్యవసాయం దయచేయండి. చేతి పని వారిని మీరు దీవించండి. విద్యార్థిని వివాహం కావలసిన బిడ్డలను దీవించండి. మీ కృపాళులను వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో వచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రియులారా, ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. రండి, దీవించబడండి. జ్ఞాపకం ఉంచుకోండి కదా, మనం అవివేకులుగా ఉండొద్దు, వివేకులుగా ఉందాం. అబ్రహాము సంతానం వలె ఉందాం. అబ్రహాము ఆశీర్వాదాలు మనం స్వీకరిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. శక్తిగల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు, శక్తిగల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు
సిల్వాను వలనే నిరీక్షించెదా, సిల్వాను వలనే నిరీక్షించెదా, సియోనులోనే ప్రలాపించెదా, సియోనులోనే ప్రలాపించెదా, ప్రలాపించెదా. నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై, ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై, నిరీక్షించెద దేవా.